హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. మొత్తానికి ఎన్బీకే 109 బాలయ్య బాబు గారు నటిస్తున్నటువంటి 109వ చిత్రానికి సంబంధించి ఆ యొక్క టైటిల్ లాంచ్ ఎప్పుడు ఉండబోతుందా, టైటిల్ ఏ ఉండబోతుందా? అసలుకి సాధారణంగా చూసుకుంటే బాలయ్య బాబు గారి సినిమాలన్నిటికి కూడా చాలా యాక్షన్ టైటిల్ లాంటివి, చాలా మాస్ టైటిల్స్ లాంటివి పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతుందా? అసలు వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి బాలయ్య బాబు గారు నటిస్తున్నటువంటి 109వ సినిమా, ఈ టైటిల్ లాంచ్ ఎప్పుడు ఉండొచ్చు, అసలుకి ఈ టైటిల్ ఏమండొచ్చు, దీని గురించి మీరేమంటారు? అఫీషియల్గానే న్యూస్ వచ్చింది. రేపు 15వ తారీఖుని ఉదయం 10:24 ఒక ముహూర్తం కూడా బాలయ్య బాబు నిర్ణయించారని చెప్తున్నారు. అంటే బాలయ్య బాబు గారు నిర్ణయించారు. ఎందుకంటే బాలయ్య బాబు గారికి సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి, అంటే మన దీపావళికే దీని టైటిల్ రావాలి, మన దీపావళికే టైటిల్ రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండటం వల్ల, పైగా టీజర్ ప్లస్ టైటిల్ ఒకేసారి చేద్దామని ఉద్దేశం తాపారని మనకి సమాచారం. ఓకే. అయితే ఇప్పుడు అఫీషియల్గా ఇవాళ వార్త వచ్చింది కాబట్టి, అంటే 3 టైటిల్స్ నిర్ణయించారు. ఒకటి ఏంటంటే వీరమాస్. ఓకే. స్టార్టింగ్లోనే వీరమాస్ అనే పేరు బయటకు వచ్చింది. రెండోది ఏంటంటే డాకు మహారాజ్. ఓకే. మూడోది సర్కార్ సీతారాం. ఓకే. అంటే డాకు మహారాజు టైటిల్ వైపు ఎక్కువ బాలయ్య బాబు మొగ్గు చూపుతున్నారు అనేది ఒకటి. అంటే జనాలు ఏంటంటే సర్కార్ సీతారాం బాగుంది అంటున్నారు ఒకటి. ఇప్పుడు వీరమాస అనేసరికి ఏమవుతుందంటే వీరసింహారెడ్డి వచ్చింది కదా ఇంతకు ముందు, మళ్ళీ వీరమాస ఎందుకు అనేది మొదటి నుంచి కొద్దిగా దాని మీద నెగిటివ్ ఇది ఉంది ఆ టైటిల్ మీద. కాబట్టి వీరమాసని పక్కన పెడితే డాకు మహారాజు, సర్కార్ సీతారాం, ఈ రెండింటిలో బాలయ్య బాబు ఏంటంటే డాకు మహారాజు వైపు మొగ్గు చూపుతున్నారు అనేది. అంటే ఇక్కడ డాకు అంటే ఒకటి బాలయ్య బాబు క్యారెక్టర్ ఏంటి, బహుశా భగవంత్ కేసరి ఉంది, భగవంత్ కేసరి పాత్రే చాలా పవర్ఫుల్, అఖండ పాత్ర పవర్ఫుల్. కాకపోతే ఈ సినిమాలో 3 షేడ్స్లో బాలయ్య ఉంటాడు కాబట్టి 3 షేడ్స్లో కూడా ఈ డాకు అనే పాత్రే హైలైట్ అవుతుంది. అందువల్ల దాని మీదే టైటిల్ పెడితే బాగుండు అనేది బాలయ్య బాబు ఒపీనియన్ ఉందని మనకు తెలుస్తుంది. ఓకే. నిజాలు మనకు తెలియదు కానీ, అయితే డాకు అంటే ఒక బందిపోటు. అంటే సాధారణంగా బందిపోటు అనేసి పేరుతో ఎన్టీ రామారావు గారు కూడా సినిమా చేశారు స్టార్టింగ్లో. త్రిపునేని మహారథి గారు రచన చేసిన సబ్జెక్టు బందిపోటు ఆ సినిమా. కానీ దీంట్లో ఏంటంటే అడవుల్లో ఉంటూ దుర్మార్గులు ఆట కట్టడానికి పనికొచ్చే డాకుగా బాలకృష్ణ గారి పాత్ర ఉంటుంది. అందువల్ల డాకు మహారాజు అని పెడితే బాగుంటుందని వాళ్ళ ఒపీనియన్ కొంతమందిది. మరి ఆ డాకుకి ఇంకో పేరు సర్కార్ సీతారాం అని కూడా అంటారేమో, పాత్ర పేరు సీతారాం అయి ఉండొచ్చు. కాబట్టి ఈ సర్కార్ సీతారామ డాకు మహారాజా అనే దాంట్లో చాలామంది ఏంటంటే డాకు మహారాజ్ అనేది జనంలోకి వెళ్ళదేమనుకుంటున్నారు. కానీ ఒకసారి పెడితే ఇప్పుడు కంగువా సినిమా ఉంది, ఎవరికి అర్థమవుతుంది? కాంతారా ఉంది, ఎవరికి అర్థమవుతుంది? ఉంది, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే క్యాచీగా ఉండే విషయాల్లో సర్కార్ సీతారాం వైపు మొగ్గు చూపుతున్నారు. డాకు మహారాజ్ కన్నా సర్కార్ సీతారాం బెటర్ అని అంటున్నారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు సర్కార్ వారి పాట మహేష్ బాబు గారు తీయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఆ విధంగా ఏమైనా సిమిలర్గా ఉండేటట్టు ఏమైనా ఆలోచనలు ఏమంటారా? సర్కార్ వారి పాట ఫెయిల్ అయిన సినిమాగా అట్టు అనుకుంటే, మళ్ళీ సర్కారు అనే సైట్లు అది ఏం కాదు. కానీ సర్కార్ అనేది గౌరవవాచకంగా, ఓకే, సర్కార్ అనే పేరుతో అమితాబ్ సినిమా ఉంది, వర్మ గారి ఫేమస్ సినిమాది. కాబట్టి సర్కార్ సీతారాం అనేది ఒక పవర్ఫుల్ టైటిల్. మహారాజ్ అంటే పేరు కాదు, అక్కడ సీతారాం అంటే పేరు, భగవంత్ కేసరి లాగా సీతారాం అనేది పేరు, వీరసింహారెడ్డి ఒక పేరే. ఓకే. అట్లా అందువల్ల సర్కార్ సీతారాం వైపు మొగ్గు చూపుతారని టాకు. అంటే రేపు 15వ తారీఖుని 10:24 ముహూర్తం పెట్టారు. అయితే ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, మన అన్స్టాపుల్లో బాలయ్య బాబు హోస్ట్గా జరుగుతున్న అన్స్టాపుల్లో అల్లు అర్జున్ ఎపిసోడ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి దాంట్లో కూడా ఇది ఏమైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందేమో. ఎందుకంటే ముందే రికార్డ్ చేశారు కాబట్టి ఆ టైంలో రివీల్ చేసే అవకాశం ఉంటుంది కదా. మా అల్లు అర్జున్ అడిగితే మీ సినిమా టైటిల్ ఏంటని ఎన్బీకే 109 అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ మరి ఎల్లుండికి ఇది అవుతుంది కాబట్టి, టెలికాస్ట్ అవుతుంది కాబట్టి, ఇది వచ్చే టైంకి అది కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా నడిచిపోద్దని ఉద్దేశంతో అడిగి ఉండొచ్చు. అయితే టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ టీజర్ వస్తే దీని మీద ఇప్పుడు వాళ్ళ లుక్ వచ్చింది, గొడ్డలు పట్టుకుని వెనక పక్క గొడ్డలు పెట్టుకుని ఉన్న లుక్ అయితే పోస్టర్ అది వచ్చింది. అంటే ఆ పాత్ర తాలూకు ఇది ఇండియన్ సిటీ అనేది మనకు ఆ లుక్లో కనిపిస్తుంది. ఒక పవర్ఫుల్ పాత్ర, అది 3 షేడ్స్లో ఉంటుందో డ్యూయల్ రోల్ అనుకోవాలా, లేకపోతే ఒకే పాత్రని 3 షేడ్స్లో చూపిస్తారని తెలియదు మనకి. అది మరి అంటే ఇంకోటి సార్, బాలయ్య బాబు గారు అంటే మొత్తానికి మాస్ హీరో. బాలయ్య బాబు గారు అంటే మాస్ గుర్తొస్తుంది అందరికి కూడా. ఈ సినిమా కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో ఫస్ట్ రిలీజ్ పోస్టర్లో, దాంట్లో మీరు చెప్పినట్టుగా చాలా మాస్ అనేది ఉందనే చెప్పుకోవాలి. ఈ సినిమా మొత్తం కూడా మరలా ఈ యొక్క మాస్ యాక్షన్ డ్రాప్లో ఉంటుంది అనుకోవచ్చా? 100%. ఈ బాలయ్య బాబు అంటేనే మాస్ కాబట్టి ఆయన రేంజ్కి తగ్గకుండా ఉంటుంది. కాకపోతే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఒక డౌట్ ఉంది.
మరి 10వ తారీఖు ఏమో గేమ్ చేంజర్ డేట్ ఇచ్చారు. ఇది 12 తారీఖు అంటున్నారు, కానీ ఆ 12 తారీఖు అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలా. అది బహుశా ఇప్పుడు 15వ తారీఖు రోజునే ఆ రిలీజ్ డేటు, ఆ టీజరు, ఇవన్నీ 15వ తారీఖు ఉదయం కల్లా మనం చూడొచ్చు. ఓకే, చూద్దాం సార్. ఏదైతే ఆ టైటిల్ లాంచ్తో పాటు టీజర్ వస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా చూద్దాం. సినిమా రిలీజ్ కూడా చాలా ఆశించిన స్థాయిలో విజయం సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.